ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సిద్ధాంతుల దగ్గరికి చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, అయ్యా నాకు 35 ఏళ్ళు వచ్చాయండి, వివాహం అవ్వట్లేదు, అసలు నా జాతకంలో వివాహ యోగం ఉందా లేదా ఒకసారి చూసి చెప్పండి అంటూ ఉంటారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి మన దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లల వివరాలు చెప్పి, ఏమండి ఎన్ని సంబంధాలు చూస్తున్నామండి, దగ్గర దాకా వస్తున్నాయండి, సంబంధాలన్నీ కూడా ఆగిపోతున్నాయి, ఎందుకో తెలియడం లేదండి, మొన్న నిశ్చితార్థం కూడా చేసుకున్నామండి, అటు తర్వాత కూడా ఆ అమ్మాయి వేరే వాళ్ళని ఎవరినో ప్రేమించిందని తెలిసిందండి, మొత్తం మీద పెళ్ళి ఆగిపోయిందండి. ఇలాగా అనేక రకాలు చెప్తూ ఉంటారు. ఇటు ఆడపిల్ల కావచ్చు, మగపిల్లలు కావచ్చు. అసలు మొట్టమొదటి ఏంటంటే జాతకం కరెక్టా కదా చూడాలి. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్టా కాదా, ఇవి చూసిన తర్వాత వాళ్ళ జాతకంలో వివాహ యోగం ఉందా లేదా, ఆలస్యం అవుతుందా, లేకపోతే భంగపాటు అవుతుందా, అంటే వివాహం అయ్యి కూడా ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయా, ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం మనం జాతకంలో ఎలా చూడవచ్చు అంటే, లగ్నానికి కానీ సప్తమానికి కానీ శని యొక్క దృష్టి ఉన్నా, లేదా లగ్నంలో కానీ సప్తమంలో కానీ శని ఉన్నా, లేదా చంద్రుడికి సప్తమంలో శని ఉన్నా వాళ్ళ జాతకంలో వివాహం అవ్వడం కొద్ది కష్టం. అటువంటి వాళ్ళు ఆయా గ్రహాలకి పరిహారాలు చేసుకున్నట్లయితే అవకాశాలు ఉంటాయి. అది పరిహారాలు అనేటప్పటికి చాలామంది భయపడతారు. నిజంగానే హాస్పిటల్కి వెళ్తూనే ఉంటే చూడండి, కొంతమంది కంగారు వస్తుంది, ఎట్లా ఉంటుందో ఏంటో ఏం చెప్తారో అని. అలాగే అలా కంగారు పడకుండగా కొంతమంది సిద్ధాంతులు కలిసి, అవసరమైతే ఒకళ్ళిద్దరిని కూడా కలిసేటువంటి వాళ్ళు ఉంటారు, అది మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి, ప్రజలకి. అలా కలిసినప్పుడు కొద్దిపాటి పరిహారాలతోటి కూడా మనం ఈ జాతకంలో కొన్ని పరిహారాలు చేసుకుని వివాహ యోగాన్ని కల్పించుకోవచ్చు. అలాగే సప్తమాధిపతి నుండి సప్తమంలో కూడా శని ఉండకూడదు. అలా ఉన్నట్లయితే కూడా వివాహం ఆలస్యం అవ్వడం కానీ, లేకపోతే అసలు వివాహం అవ్వకపోవడం కూడా జరగచ్చు అన్నమాట. సప్తమాధిపతి నుండి సప్తమంలో శని ఉండకూడదు, అంటే 7 నుంచి 7 అనమాట. సప్తమాధిపతి నుంచి సప్తమం అంటే ఆ లగ్నంలో ఆ జాతకుడికి సప్తమాధిపతి ఎవరు అంటే, ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి సప్తమం లెక్క పెట్టాలన్నమాట. సప్తమాధిపతి నుండి సప్తమం అలా శని ఉన్నప్పుడు కూడా వివాహం కాదు. అట్లాగే రవి శుక్రుడు కూడా ఒకే రాశిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి వివాహం ఆలస్యం అవడానికి కూడా బాగా అవకాశాలు ఉంటాయి. అలాగే సప్తమానికి కానీ సప్తమాధిపతికి కానీ శుభగ్రహాల యొక్క దృష్టి లేకపోయినా, పాపగ్రహాల యొక్క దృష్టి ఉన్నా వాళ్ళ జాతకంలో వివాహం అవ్వడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ పూర్తిగా వివాహం అవ్వదు అనేటువంటి నిర్ణయం తీసుకోకుండా ఒకసారి సిద్ధాంతుల్ని ఆశ్రయించి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను కనుక జాగ్రత్తగా పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ యోగ భంగాలు కూడా ఉంటాయి. మళ్ళీ ఇందులో యోగ భంగాలు కూడా ఉంటాయి. అంచేత యోగం ఉందా లేదా అన్నదే కాకుండా యోగ భంగం కూడా ఉందా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకుని వాళ్ళు కనుక పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి తప్పనిసరిగా కొద్ది ఆలస్యం అయినప్పటికీ కూడా వివాహం అవుతుంది, చక్కటి దాంపత్య సుఖం కూడా అనుభవిస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 9440989496 భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి. శుభం.